బంగారం వెండి ధరలు రాకెట్తో వేగంగా దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతలతో ఒక్కసారిగా పరుగులంకించుకున్నాయి. గ్రీన్లాండ్ వ్యవహారం, ఇరాన్ ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు సురక్షిత మార్గాల వైపు మళ్లుతున్నారు. మరోవైపు బంగారం, వెండితో పాటు మెటల్ ధరలకు రెక్కలొస్తున్నాయి. బంగారం వెండి ధరలు పోటీపడి మరీ పరుగులు పెడుతున్నాయి. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 14 లక్షలపైనే కొనసాగుతోంది. వెండి కిలో ధర 3 లక్షల రూపాయలను దాటేసింది. వీటికి తోడు మెటల్ రేట్లు కూడా అమాంతం దూసుకుపోతున్నాయి. రాగి ధర కూడా భారీగా పెరిగిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తుల్లో వెండి, రాగి విరివిగా వినియోగిస్తూ ఉండడంతో వాటికి అనూహ్యంగా డిమాండ్ పెరిగిపోయింది. క్రిటికల్ మినరల్స్ పై యూఎస్ దిగుమతి టారిఫ్లు పడవచ్చన్న భయాలు కమోడిటీ మార్కెట్ మొత్తాన్ని కదిలించాయి. వెండి, కాపర్ లాంటి లోహాలను ముందుగానే యూఎస్కు పంపేందుకు ట్రేడర్లు పోటీ పడ్డారు. దీనివల్ల మెటల్స్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇండస్ట్రియల్ ఉపయోగం పెరగడంతో వెండి ధరలకు ఊపొచ్చింది. రాగి, ప్లాటినం, పల్లాడియం ధరలు పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, 5G వంటి భవిష్యత్ అవసరాల వల్ల రాగికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. అమెరికా టారిఫ్ భయాలు, గనుల్లో సమ్మెలు ధరలను ఆకాశాన్నంటించాయి. బంగారం, వెండి కంటే రాగి సైలెంట్గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే సామాన్యులు నేరుగా రాగిలో పెట్టుబడి పెట్టడం కష్టమని, స్టాక్ మార్కెట్ లేదా అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు మాత్రమే దీని జోలికి వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం డాలర్కు ప్రత్యామ్నాయంగా మరింత ఆకర్షణీయంగా మారుతోంది. బ్లూంబర్గ్ డాలర్ స్పాట్ ఇండెక్స్ తగ్గిన సమయంలో బంగారం ధరలు ఎగిశాయి. దూకుడు టారిఫ్ విధానాలు, రాజకీయ జోక్య భయాలు, పెరుగుతున్న అప్పులు పెట్టుబడిదారులను కరెన్సీలు, ప్రభుత్వ బాండ్ల నుంచి దూరంగా ఉంచుతున్నాయి. ఈ పరిస్థితి హార్డ్ అసెట్స్ వైపు ఇన్వెస్టర్లను మళ్లిస్తోంది. రాజకీయ ఉద్రిక్తతలు, ట్రేడ్ టెన్షన్స్, మానిటరీ పాలసీ అనిశ్చితి కలిసి బంగారం, వెండికి బలమైన మద్దతిస్తున్నాయి. ప్రపంచ స్థాయిలో అనిశ్చితి పెరిగినప్పుడల్లా ఇన్వెస్టర్లు విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే బంగారం, వెండి ఇంకా కొంతకాలం ఇన్వెస్టర్ల దృష్టిలోనే ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ టారిఫ్లపై హెచ్చరికలు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గ్రీన్లాండ్ కొనుగోలు అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది. యూరోపియన్ దేశాలు కూడా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ విధిస్తామని వార్నింగ్ ఇచ్చాయి. ఫ్రాన్స్, జర్మనీ, యూకే సహా 8 యూరోపియన్ దేశాలపై టారిఫ్లు విధిస్తామన్న ట్రంప్ ఆదేశాలు వచ్చే నెలలో అమలు చేయబోతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 10% టారిఫ్లు ప్రారంభమై జూన్ నాటికి 25% వరకు పెరిగే అవకాశం ఉంది. దీనికి ప్రతిగా యూరోపియన్ దేశాలు 93 బిలియన్ యూరోల విలువైన యూఎస్ వస్తువులపై టారిఫ్లు విధించాలనే ఆలోచనలో ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ తన కఠినమైన యాంటీ కోర్షన్ టూల్ ఉపయోగించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఈ పరిణామాలు బంగారం, వెండి డిమాండ్ను బాగా పెంచాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు మార్కెట్లలో బలంగా ఉన్నాయి. రాబోయే ఫెడ్ పాలసీ మీటింగ్ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ను తొలగించే ఉద్దేశం లేదని ట్రంప్ చెప్పినా సెంట్రల్ బ్యాంక్ స్వతంత్రతపై సందేహాలు కొనసాగుతున్నాయి. తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు బంగారం, వెండిని పట్టుకోవడం ఇన్వెస్టర్లకు లాభదాయకంగా మారుతుంది. ఈ ధరల కదలిక బులిష్ సెంటిమెంట్ను మరింత పెంచింది. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు $4,660 దగ్గర ట్రేడ్ అవుతూ $4,698 గరిష్టానికి తాకింది. స్పాట్ సిల్వర్ ధర $94కు పైగా కొత్త రికార్డు నమోదు చేసింది. భారత్లో ఎంసీఎక్స్లో బంగారం 10 గ్రాములకు $1,44,457 రికార్డు స్థాయిలో ప్రారంభమైంది. కిలో వెండి ధర $3,18,000తో ఆల్ టైమ్ రికార్డు ధరతో అమ్ముడవుతోంది. కిలో రాగి $1,316తో ట్రేడ్ అవుతోంది. అమెరికా రాబోయే రోజుల్లో రాగి దిగుమతులపై 15% నుంచి 30% వరకు పన్నులు వేయబోతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో రాగిని ఇప్పుడే ఎగబడి కొని నిల్వ చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు రేటు పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచింది.
ప్రపంచంలో రాగి ఎక్కువగా దొరికే చిలీ లాంటి దేశాల్లోని గనుల్లో కార్మికుల సమ్మెలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మాంటో వెర్డే గనిలో సమ్మె వల్ల రాగి సరఫరా తగ్గిపోయింది. డిమాండ్ ఎక్కువగా ఉంది. సరఫరా తగ్గడంతో రాగి రేటు ఆకాశాన్నంటింది. ఎలక్ట్రిక్ కార్లు, 5G నెట్వర్క్లు, డేటా సెంటర్లు వీటన్నింటికీ రాగి ప్రాణం లాంటిది. ఈ టెక్నాలజీలు పెరుగుతున్న కొద్దీ రాగికి డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. వెండి పథకాల్లోకి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రవాహం పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, బలహీనంగా కదలాడుతోన్న అమెరికా డాలర్ ఇవన్నీ వెండి గిరాకీకి అనుకూలంగా మారాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాల వడ్డింపు ఫలితంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి మందగించడం తదితర కారణాల వల్ల సురక్షితమని భావించి బంగారం, వెండి కొనుగోలుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. వెండికి ఆభరణాల రంగాన్ని మించి పారిశ్రామిక గిరాకీ పెరిగింది. సెమీ కండక్టర్, సౌర విద్యుత్ వాహన విభాగాల నుంచి వెండికి గిరాకీ పెరుగుతోంది. ప్రపంచ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగిన బంగారం, వెండి, రాగి ధరలు దూకుడుగానే ఉంటాయనే అభిప్రాయం ట్రేడర్లలో వ్యక్తమవుతోంది. బంగారం, వెండి, రాగిపై పెట్టుబడులు కలిసొస్తాయని ఇన్వెస్టర్లు ముందడుగు వేస్తున్నారు.